హెల్త్ న్యూస్ మీకోసం. బరువు తగ్గటానికి, ముఖ్యంగా పొట్టలో అవయవాల చుట్టూ పోగుపడే హానికర కొవ్వును తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఆహార వ్యాయామ నియమాలు రెండూ పాటించి చూడండి. ఆహార నియమాలు, వ్యాయామాల్లో ఏదో ఒకదాన్ని అనుసరించడంతో పోలిస్తే రెండిటినీ పాటించిన వారిలో అవయవాల చుట్టూరా కొవ్వు మరింత ఎక్కువగా తగ్గుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి చెందిన పరిశోధకుల అధ్యయనం సూచిస్తుంది. పొట్టలో అవయవాల చుట్టూ పోగుపడే కొవ్వు ప్రమాదకరం. ఇది మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరిగేలా చేస్తుంది. అందుకే ఆహార వ్యాయామాలతో దీన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది ఆహార నియమాలు పాటిస్తున్నాం కదా అని వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు వ్యాయామం చేస్తున్నాం కదా అని ఏం తిన్నా పర్వాలేదని భావిస్తూ ఉంటారు. నిజానికి వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకునే వారితో పోలిస్తే రెండిటినీ పాటించిన వారిలో సగటున 1.9 కిలోల మొత్తం కొవ్వు, 150 గ్రాముల వరకు పొట్టలో కొవ్వు ఎక్కువగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది చాలా గొప్ప తేడా అని, 1.9 కిలోలంటే వీరి సగటు శరీర కొవ్వులో దాదాపు 7%తో సమానమని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక పొట్టలో కొవ్వు 150 గ్రాములుంటే వీరి అవయవాల చుట్టూరా ఉన్న కొవ్వులో 16% తగ్గడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, బద్ధకాన్ని ప్రోత్సహించే వాతావరణంలో నివసిస్తున్న తరుణంలో కొవ్వును కరిగించుకునేందుకు జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకున్నా పెద్ద ఫలితం కనిపిస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.